బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలియజేయాలంటే ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? చిన్న పిల్లలకేంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలియజేసి అలా ఇన్వెస్ట్ చేసేలా కూడా చేయొచ్చు. మరి ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి? పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? దీనివల్ల డబ్బు విలువ ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ మనకి క్లియర్గా తెలియజేయడానికి మనతో ఉన్నారు రాజేశ్వరి వడ్లమాని గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే రాజేశ్వరి గారు, చిన్న పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దీనివల్ల డబ్బు వాల్యూ ఎట్లా తెలుస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి పిల్లలకి డబ్బు విలువ తెలియక వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు, చాక్లెట్స్, బిస్కెట్స్ అని. కొన్ని వీడియోస్ నేను కూడా చూశాను అనమాట. పిల్లలకి పేరెంట్స్ సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి, ఇన్వెస్ట్ ఎట్లా చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. కానీ చాలామందికి తెలియదు. ఎలా చేయాలి అని అంటారు. దీనివల్ల డబ్బు వాల్యూ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడంతా కూడా వర్చువల్ మనీ ఉన్నది. ఇంతకుముందు ఫిజికల్ మనీ ఉన్నప్పుడు పిల్లలకి కరెన్సీ డబ్బులు ఎలా ఉంటాయి అన్నది కూడా కనిపించేది. అవి కాయిన్స్ అవనండి, లేకపోతే నోట్లు, ఏవైనా కూడాను మన చిన్నప్పుడు మనం చూసాం. బట్ ఇప్పుడు డిజిటల్ మనీ వచ్చి దగ్గర నుంచి ఏంటంటే పిల్లలకి ఆ మనీ కరెన్సీ ఎంత అన్నది వాళ్ళకి తెలియట్లేదు. ఓన్లీ బుక్లో చదివేదాకానే వాళ్ళకి మ్యాథ్స్లోని ఆ కరెన్సీ అన్నది తెలుస్తుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా అది వాళ్ళు స్కాన్ చేసి పేమెంట్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఏటీఎం నుంచి వస్తాయి అన్న కాన్సెప్ట్. మా చిన్నప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డబ్బులు లేవమ్మా అంటే కార్డు ఉన్నది కదా, ఏటీఎంకి వెళ్ళి తీసుకుందాము అనేవారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఏటీఎంకి వెళ్తే డబ్బులు వస్తాయి అనేసి. అంతకు ముందు జనరేషన్లోనే డబ్బులు ఏమైనా చెట్టుకి కాస్తాయా అనేవారు. సో ఇప్పుడు చెట్లు లేవు, ఇప్పుడు చూడడానికి ఏటీఎంలు కూడా లేవు, ఓన్లీ డిజిటల్ మనీ ఉన్నది. బట్ డిజిటల్ మనీ ఏదాలో కూడాను మన పిల్లలకి ఏమో ఫైనాన్షియల్ ప్లానింగ్ మప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ వాల్యూ తెలియాలి. చిన్న పిల్లలు ఉన్నారు అంటే చిన్న పిల్లలకి అయితే మనం ఏమీ చెప్పలేము. కానీ ఏంటంటే వాళ్ళు చిన్నవి ఏవైనా పనులు చేస్తుంటే వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి మనీ ఇస్తాము, లేదా అంటే ఒక 1 రూపీ కాయిన్స్ ఏవైనా వాళ్ళకి చేతిలో పెడితే ఇది మాకు మేము పనిచేసాం, మాకు వచ్చింది అని తెలుస్తుంది. బట్ కొంచెం పెద్ద పిల్లలు అయ్యారనుకోండి, లైక్ మీకు 5th స్టాండర్డ్ నుంచి 5th అండ్ అబౌవ్ స్టాండర్డ్, సో పేరెంట్స్ కంపల్సరీగా వాళ్ళ ఇన్కమ్ ఎంత అన్నది పిల్లలకి చెప్పాలి. అలాగని చాలా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే చెప్పదు. ఓకే, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే కొంచెమే ఉన్నది. సో ఈ కొంత ఇన్కమ్లోనే వీళ్ళు ఎక్స్పెన్సెస్ ఏంటేంటి ఉంటాయి మంత్లీ, ఇవన్నీ పిల్లలకి తెలియాలి. 5th క్లాస్ ఏజ్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేర్పించాలి పిల్లలకి. రైట్. ఓకే. అండ్ వాళ్ళు వస్తువు ఏదైనా నోట్తో అడగగానే ఇమీడియట్గా తెచ్చి ఇచ్చికూడదు, మళ్ళీ కొంచెం ఆపి ఉంచాలన్నమాట. అంటే పేషెన్స్ టెస్టింగ్. అడిగిందంతా ఇస్తుంటే వాళ్ళ డిమాండ్ అన్నీ కూడా అలాగే పెరుగుతూనే ఉంటాయి. పేషెన్స్ లెవెల్ ఉండదు, నార్మల్గానే లేదు, చూసింది ఇప్పుడు కావాలంటే ఇప్పుడే కావాలి అనేసి. సో ఎస్, వీకెండ్లో కొనుక్కుందాము, లేదా ఇంకొక 1 వీక్ పోయాక కొనుక్కుందాము అనేసి కొంచెం వాయిదా వేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదో ఒక టాస్క్ ఇవ్వాలి. ఓకే, నేను నీకు కొనేస్తాను, దీని కాస్ట్ ఎంత, ఇంత, బట్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ మీ. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే మనీ ఎలా ఎర్న్ చేయాలి ఇంట్లోని, చిన్న చిన్న పనులేను, ఏమి లేకపోతే ఒక షోకేస్ని క్లీన్ చేయించి వాళ్ళకి వీకెండ్లో ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి కొంత మనీ, ఎస్ నువ్వు ఈ పని చేసావు కదా, సో నీ అకౌంట్లో ఇంత మనీ నేను వేస్తాను, నోట్బుక్లో రాసుకుంటారు. చిన్న టాస్క్లు ఇచ్చి వాళ్ళకి ఏంటంటే మనం బయట నుంచి ఒక పర్సన్ని పిలిపించుకొని ఆ వర్క్ చేయించుకుంటే మనకి ఎంత మనీ అవుతుంది, అండ్ అదే మనం ఇంట్లో చేసుకుంటే వీ కెన్ సేవ్. ఇంతకు ముందు మనకి ఏదైనా వస్తువు పాడైందంటే మనం కూర్చొని బాగు చేసుకునే వాళ్ళం. ఇవాళ రేపు ఏంటంటే పడి కొత్తది తెచ్చుకుందాం అంటున్నారు. అవును. సో ఆ వస్తువుని బాగు చేయించుకుందాం, మళ్ళీ రీయూజ్ అవుతుంది, రీసైకిల్ చేయొచ్చు అన్నది వాళ్ళు ఏమీ చేయట్లేదు. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న టాస్క్లు ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అండ్ మనీ కోసం అనేసి వాళ్ళకి చెప్పాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేస్తారు, ఇవి బ్యాంక్స్ ఉన్నాయంటే బ్యాంక్స్ వర్క్స్ ఏంటి,
ఇన్సూరెన్స్ అన్నది మనకి ఎక్కడ పనికొస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, గోల్డ్ ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళు గోల్డ్ని ఒక ఆర్నమెంట్ లాగే అనుకుంటారు, బట్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇన్సూరెన్స్ అన్నది కూడా ఉంటుంది అనేసి వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో ఈ చిన్నవన్నీ కూడా చెప్తూ ఉండాలి పిల్లలకి. ఎక్కడైనా మన ఫ్యామిలీలో ఎవరైనా సిక్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు అంటే హాస్పిటల్లో అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళవి హాస్పిటల్ బిల్స్ ఎంత ఉంటాయి. సో అది మనం అవాయిడ్ చేయాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైనా యాక్సిడెంట్లు అవి అయిపోయి వాళ్ళు హాస్పిటలైజ్ అంటే ఇంట్లోని రెస్ట్ తీసుకుంటున్నారు, జాబ్కి వెళ్ళట్లేదు, సో ఇలాంటప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అన్నది ఒకటి ఉంటుంది. సో అది ఉండాలి. డ్యూ టు యాక్సిడెంట్ ఏమైనా డెత్ అయ్యింది, సో వాట్ అబౌట్ ద ఫ్యూచర్, వాళ్ళ ఫ్యామిలీది ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి ఉండాలి. ఇవన్నీ కూడా పేరెంట్స్ అన్నది పిల్లలకి చెప్పాలి. సో దాట్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఏవేవైతే ఉన్నాయో అవి తెలుస్తాయి. అండ్ వాళ్ళకి ఏంటంటే చిన్న పనులు చేస్తే వాళ్ళకి ఏంటంటే డబ్బులు మనం ఎలాగో ఇస్తూ ఉంటాం కదా, అలాగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైతే ప్రతి పిల్లల్లోని కూడా ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది, ఒక ఆర్ట్ ఒకటి ఉంటుంది. సో అది మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ చేయడంలో స్పెషలిస్ట్, కార్డ్స్ చెయ్యి, ఎవరిదైనా బర్త్డే, వెడ్డింగ్స్ డే, లేకపోతే ఏదైనా స్కూల్లో ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే టీచర్స్కి చేసి ఇవ్వాలి. సో బయట నుంచి కావాల్సినవి వాళ్ళకి అన్నీ కొని తెచ్చి ఇచ్చి అవి చేయించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. లేదా ఏమైనా షోకేస్లు, బర్త్డేస్ అయ్యాయి అంటే బయట నుంచి గిఫ్ట్స్ కొని తెచ్చే కన్నా మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లు చూసుకో, దాంతో ఏదో ఒకటి చేసి ఇయ్యి. అది చేస్తే ఓకే, మనం ఒక 100 రూపీస్తో గిఫ్ట్ కొంటాం కదా, అది చేసినందుకు ఆ 100 రూపీస్ వాళ్ళకే ఇవ్వండి, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, రైట్. అండ్ ఇప్పుడు ఇంట్లోని మేడ్ ఒక్కొక్క రోజు రాదు, మేడ్ రాలేదు కదా అనేసి మనకి కొత్త సర్వీస్లు కూడా స్టార్ట్ అయ్యాయి, యాప్లోని మనం వాళ్ళు పిలిచి సర్వీసెస్ తీసుకుంటున్నాం. అంతకు ముందు దాకా అయితే ఇంట్లోనే అందరూ కూడా ఒక్కొక్క పని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అవన్నీ తెలియాలి అంటే వాళ్ళకి చిన్న టాస్క్ ఇవ్వాలి. ఇంట్లో గార్డెన్ ఉంటుంది కదా, డైలీ వాటరింగ్ చేయమని చెప్పాలి, కారు క్లీనింగ్ అంటే ఇవన్నీ మా పిల్లలు చేశారు. మా పిల్లలు ఇంట్లోనే ఇవన్నీ పనులు చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు. మీ పిల్లలు ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేశారు? మా బాబు క్లాస్ 6th ఉన్నప్పుడు తనేమో ఈ మ్యూచువల్ ఫండ్స్ అవి నేను అందరికీ కూడా సెషన్స్ చెప్తూ ఉంటే మీటింగ్స్లో వాటిలో వెళ్ళి విని నాకు కూడా డబ్బులు కావాలన్నాడు. దేనికంటే పాకెట్ మనీ కావాలి, నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, నువ్వు పని చేస్తేనే నేను ఇస్తాను అన్న. అయితే ఏం పని చేయాలి, నువ్వు చూడు ఇంట్లో ఏం పనులు ఉన్నాయో చూసుకో చెయ్యి. క్లాస్ 6th ఉన్న అబ్బాయి కార్ క్లీనింగ్, మాకు 2 కార్లు ఉండేవి, మాకు ఒక పర్సన్ వచ్చి క్లీన్ చేసేవాడు. అప్పుడు 500 రూపీస్ ఇచ్చేవాడు ఒక కార్కి. ఓకే, అప్పుడు 2 కార్స్ ఉన్నాయి, 1000 రూపీస్ ఇస్తాను. బట్ తనైతే వీక్లీ మొత్తం అంతంతా వస్తాడు, నువ్వు వీక్లీ ఒక 4 days చేస్తే చాలు అనేసి. అండ్ క్లాస్ 6th నుంచి తనకేమో మైనర్ ప్యాన్ చేయించి తనకి SIP స్టార్ట్ చేశాను. అండ్ ఆ అబ్బాయి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఓకే, సో తను ఆ పని చేస్తుంటాడు. పాప క్లాస్ 11th ఉన్నది. SIP అప్పటి నుండి స్టార్ట్ చేశారు, 6th నుంచి. సూపర్ అసలు. అండ్ అది కాకుండా తను ఏమో కుకింగ్ అంటే తనకి చాలా ఇష్టం. సో ఈ పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే చేసుకోవాలి, బయట నుంచి ఎప్పుడు కూడా ఆర్డర్ చేసేది లేదు. తినాలి అని అనుకుంటే మార్కెట్కి వెళ్ళడం, సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వాటి చేసి పెట్టేవాడు. సో మేము బయటకి వెళ్తే ఒక పిజ్జా అందరూ ఫ్యామిలీ అంతా తినేవాళ్ళం, మహా అయితే 2 తినేవాళ్ళం, కానీ ఇంట్లో చేసుకోవడంలోనే మాకు కావాల్సినంత మేము తినేవాళ్ళం. సో అది చాలా ఎకనామికల్ గా చాలా డబ్బులు కూడా అందులో సేవ్ అవుతున్నాయి. సో ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్ని మేము వాడికి ఇచ్చేవాళ్ళం. ఓకే, ఇప్పటికీ కూడా అదే పని చేస్తాను. అండ్ పాప ఏంటంటే నాకు మొత్తం వాటరింగ్ చేస్తుంది ప్లాంట్స్ కి, 1000 రూపీస్ ఎవ్రీ మంత్ తీసుకుంటుంది. SIP చేస్తుంది అప్పటి నుంచి. క్లాస్ 11th ఉన్నది ఇప్పుడు. సో తనకి అయితే ఇంకా చిన్నప్పటి నుంచి, బాబు అయితే 6th స్టాండర్డ్ నుంచి, బట్ తను 2nd స్టాండర్డ్ నుంచి కూడాను. 2 పిల్లలకి మైనర్ ప్యాన్, ఆధార్ కార్డ్స్ అందరికీ ఉన్నాయి, ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసేసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం. సో వీళ్ళకి ఏంటంటే మనీ ఎర్న్ చేయడం అన్నది వచ్చింది, దాంతోపాటే సేవింగ్ కూడా తెలిసింది. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ కి నా పిల్లలు
వాళ్ళు ఒక ఏజ్ చేసినా కూడా ప్రాపర్గానే ఫ్యూచర్లో కూడా ఖర్చు పెట్టుకుంటారు అనేసి. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలియజేశారు, డబ్బు విలువ తెలియజేశారు, ఎక్కడ వృధా అవ్వదు. ఖర్చు ఈవెన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మావయ్య వాళ్ళు లేకపోతే మా పేరెంట్స్ పండగలకి వాటికి డబ్బులన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా. ఇచ్చినప్పుడు ఏంటంటే అబ్బాయి అయితే తెచ్చి ఇగో మమ్మీ నువ్వు ఇన్వెస్ట్ చేసి అనేసి నాకు ఇస్తాడు. సో ఆ మనీ క్యాష్ నేను తీసుకొని ఇమీడియట్గా వాడు ఎదుర్కొండానే నా ఫోన్లోంచి వాడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇమీడియట్గా ఇగో నీది ఇంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేశానని చూపిస్తాను. సూపర్. కానీ పాప ఏంటంటే మమ్మీకి ఇస్తే చాలు ఖర్చు పెట్టేది అన్ని ఇన్వెస్ట్ చేసేస్తుంది, నన్ను ఏమి కొనుక్కొని ఇవ్వదు అంటుంది. కానీ లేదమ్మా ఇవాళ ఇప్పుడు అక్కర్లేని కొనుక్కుంటావు ఈ డబ్బులతోనే, కానీ ఇవే దాచుకుందామంటే ఫ్యూచర్లో నీకు కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు కదా అనేసి. సో అలాగే ఏంటంటే పిల్లలకి ఫైనాన్స్ అన్నది ఇంట్లోనే పేరెంట్స్ చెప్పాలి. మనం ఏమనుకుంటామంటే మనం కష్టపడ్డాం కదా, సో మన పిల్లలు సుఖపడాలి, కరెక్ట్, వాళ్ళకి ఏ కష్టం తెలియకూడదు, వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే మనం ఉన్న నాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకుంటాము, బట్ వాట్ అబౌట్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి తెలియకపోతే ఎలాగా. కాబట్టి అండ్ ప్రతి స్కూల్లోని కాలేజెస్లోని వాళ్ళకి చదువుకొని మార్క్స్ తెచ్చుకొచ్చి జాబ్ సంపాదించాలి, డబ్బులు సంపాదించాలని చెప్తారు, కానీ సంపాదించిన డబ్బుని ఎలాగ జాగ్రత్తగా పెట్టుకోవాలన్నది ఎవరు కూడా చెప్పరు. అవును. సో యాజ్ అ పేరెంట్స్ మనం అన్ని ఏవైతే మనం వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ చెప్తామో అందులోని ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నది కూడా చెప్పాలి వాళ్ళకి. సో అది చెప్పాలంటే పేరెంట్స్కి కూడా తెలియాలి. కరెక్ట్. సో పేరెంట్స్ కూడా ఇవాళ రేపు అంటే ఈ వీడియోస్లో వస్తున్నాయి, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్వి కూడా ఇన్వెస్టర్స్ అవేర్నెస్వి ఎన్ని మనకి సెషన్స్ అవి అన్నీ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలోనే పేరెంట్స్ కూడా వెళ్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది, సో దట్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ జనరేషన్కి చెప్తారు. ఓకే. సో ఎట్లా మీరు ఎలా చేయించారో చెప్పారు. ఇప్పుడు ఎవరైతే పిల్లలతో ఇన్వెస్ట్ చేయించాలి అని అనుకుంటున్న వాళ్ళకి అంటే ఎంత అమౌంట్ నుంచి వాళ్ళని 100 రూపీస్ నుంచి మంత్లీ 100 రూపీస్ నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ అన్నట్టు? లైఫ్ టైం అండి, దేర్ ఇస్ నో లిమిట్. వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్సూరెన్స్ అవి ఉన్నాయంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. దానికోసం అనేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే ఉంటాయి, బికాజ్ అందులోనే రిస్క్ ఉంటుంది కాబట్టి. ఏదైనా రిస్క్ అయినప్పుడు ఆ అమౌంట్ వస్తుంది కాబట్టి దాంట్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్ ఇందులోని రిస్క్ కవర్ ఏమి ఉండదు. చిన్నప్పటి నుంచే మ్యూచువల్ ఫండ్స్ లో సో చిన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ విషయం మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కి తెలియదు. ఓకే. ఇప్పుడు పిల్లలు కదా, వాళ్ళు మధ్య మధ్యలో ఏమైనా ఖర్చులు కావాలి అని అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లోంచి డబ్బులు తీసుకోవచ్చు? మైనస్ దాంట్లో నుంచి అయితే తీసుకోవడానికి ఉండదు. ఓకే. ఓకే. మైనస్ వాళ్ళు ఏవైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అవి అలాగే ఉండిపోతాయి. సో దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ. లేకపోతే ఏమవుతుంది మనకి బ్యాంక్ లోని లేదా మనం పెట్టామంటే ఏదో ఒక మనకి ఖర్చు వస్తుంది, మళ్ళీ మన పిల్లలకే కదా వాళ్ళు కావాల్సినవన్నీ ఇస్తున్నాం కదా ఎందుకనేసి మనం తీసిస్తూ ఉంటాము. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే అందులో ఉంటుంది కాబట్టి, అండ్ మనం ఏమీ లక్షలు కోట్లు వేసేయట్లేదు, చిన్న చిన్న అమౌంటే వేస్తున్నాము. సో ఇది ఏంటంటే పేరెంట్స్ ఒక సర్టెన్ ఏజ్ దాకా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాక దెన్ పిల్లలు వీళ్ళకి జాబ్స్ వచ్చాయంటే దెన్ దే కెన్ కంటిన్యూ. ఓకే. అంటే ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఉన్నాయి ఇట్లా మైనర్స్కి? మైనర్స్ కోసం అనేసి ఎస్ఐపి ఉన్నది, లంసమ్ ఉన్నది. లంసమ్ కూడా అమౌంట్ ఎంత? లంసమ్ అమౌంట్ కూడా 500 నుంచి మనం పెట్టుకోవచ్చు, 100 రూపీస్ నుంచి పెట్టుకోవచ్చు. అండ్ ఎస్ఐపి పెట్టేమంటే చైల్డ్ది 18 years అయ్యేదాకానే అది మనకి ఎస్ఐపి తీసుకుంటుంది అనమాట. అంటే 18 అవ్వడానికి ఎంత మంత్ డ్యూరేషన్స్ ఉన్నాయో అన్ని మంత్సే తీసుకుంటుంది. 18th తర్వాత చైల్డ్ మేజర్ అయిపోతే ఆ మైనర్ది ఏవైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దాని స్టేటస్ చేంజ్ చేయాలి. మైనర్ టు మేజర్స్ చేసాక దెన్ చైల్డ్ కెన్ కంటిన్యూ. ఓకే. ఓకే. అప్పుడు తీసుకోవాలంటే కూడా అప్పుడు కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఓకే. నైస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ప్లానింగ్స్, చాలా మంచి విషయం, అవేర్నెస్ తీసుకొచ్చారు. పిల్లలకి చిన్నప్పటి నుంచే దీనివల్ల డబ్బు విలువ కూడా తెలుస్తుంది అండ్ ఎలా కష్టపడాలో తెలుస్తుంది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.